హాయ్ అండి. హాయ్ మీ పేరు? పవన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా అండి. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? చాలా రొట్ట అనిపిస్తుంది. అంటే ఏదో నాకది ఇది చాలా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే శేఖర్ భాష ఒక మంచి నీతి నిజాయితీ గల వ్యక్తిని నిజంగా కావాలని అన్ఫేర్ గా బయటికి పంపించారు. అంటే అది మంచి విషయం పంపించారు, చెడు విషయం పంపించారు తెలియదు. కానీ కొడుకు పుట్టిండు, కొడుకు పక్కన తండ్రి ఉండి ఒకటి పంపించడం ఓకే. కానీ కావాలని శేఖర్ భాష ఎలిమినేట్ చేయడం అంటే నాకు నిజంగా నచ్చలేదు టూ ఫ్రాంక్. ఎందుకు లాస్ట్ టైం చూసుకుంటే మనం చూసుకున్న మన రోహిత్ ఉన్నాడు. సో అప్పుడు తన వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే స్క్రీన్ లో చూపించారు. అంత తర్వాత మన లాస్ట్ సీజన్ లో ఒక ఆయనది అంబటి రాంబాబు వాళ్ళ వైఫ్ శ్రీమంతం అంటే రూపాయలు చేశారు, లైక్ మన వీడియోస్ చూపించారు, శ్రీమంతం చేశారు. సో అట్లాంటప్పుడు మరి ఎందుకు శేఖర్ భాష కూడా చూపించాల్సింది కదా? ఎందుకు మరి తన కావాలని బయటకు పంపించారు? లీస్ట్ ఓటింగ్ లో పృథ్వీరాజ్ ఉన్నాడు, లైక్ మన ఆదిత్య ఓం ఉన్నాడు, కావాలని పకడ్బందీగా. సో చూడండి బిగ్ బాస్ టైటిల్ ఏంటంటే సరే ఎంటర్టైన్మెంట్ పక్క ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తున్నారు? శేఖర్ భాష ఇస్తున్నారు. సో అట్లాంటి శేఖర్ భాష బయట ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, ఇంకా కొత్త ఏముంది? సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా బిగ్ బాస్ ఈ రకంగా ఇస్తాను అనుకోలేదు. నేను చాలా అంటే చాలా నర్వస్ అయిపోయాను. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక కుట్రతో చేసిన పని అనిపించి ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అండి ఇదైతే. శేఖర్ భాష ఎంత మంచిగా నవ్విస్తున్నాడు అంటే బిగ్ బాస్ లో ఎంత మంచిగా అల్లరిస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మింగిల్ అవడం. నిజంగా నాకు అర్థంగా నేను ఎన్నో చూసాను నామినేషన్ అంటే లైక్ బయట కనిపించడం, ప్రతి ఒక్కరు వచ్చి అతి దండలేస్తున్నారు. శేఖర్ భాష నిజంగా నాకు అతను కిరక్సి తను బాగా నచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను తను చాలా బాగా ఆడింది ఈ వీక్. తను చాలా ఈ వీక్ చాలా కష్టపడపడి నాగార్జున వచ్చి విష్ణుప్రియకు పోగొట్టాలి కానీ కిరక్సి పోగొట్టాలి నాకు వాళ్ళు వారం మొత్తం కష్టపడిన దానికన్నా కూడా మంచిగా అనిపించింది. నిజంగా కిరక్సి నేను చాలా బాగా అనిపించింది నాకైతే. సో నిజంగా శేఖర్ భాష ఏమిటంటే నాకైతే తీసుకోలేకపోతున్నాను. సో నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ చూడాలా వద్దన్న ఆలోచన డైలాగ్ ఉంటుంది నేనైతే. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారంటారా హౌస్ మేట్స్? అంతే కదా. సో చూడండి ఆదిత్య ఏమాడుతున్నాండి, ఒక్క రోజు నాకు గేమ్ ఆడింది లేదు. ఎందుకంటే నాగార్జున చెప్పండు బాబు నువ్వు వచ్చి షోరూమ్ దిగవాడు అప్పుడు నువ్వు కనిపిస్తావు నాగార్జున చెప్పండు. సో శేఖర్ భాష మన ఆదిత్య ఓం కన్నా శేఖర్ భాష నిఖిల్ కన్నా బెటర్ నాకు తెలుసు. తన పర్ఫార్మెన్స్ లో కానీ తను నవ్వించడం కానీ ప్రతి దూరంలో యాక్టివ్ ఉండే తన వ్యక్తి. సో తన మీద కావాలని అందరూ వచ్చి నిజంగా ఆరోపణలు చేస్తుంటే అరే ఏం పోయి ఈ అమ్మ ఎక్కడోరికైనా సరికన్నా ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా డిస్టర్బ్ అయ్యాను. శేఖర్ భాష ఉంటే కొంత ఫన్ జనరేట్ అయ్యేది బాగా. సో మీరు చూడండి శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని మనకు ఏ రోజు తెలియదు, నాగార్జున చెప్పిన తర్వాత తెలియదు. సో నిజంగా శేఖర్ భాష కూడా ఏదైతే పదం ఇది ఉందో నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని తను వాడుంటే చాలా సింపతి గెయిన్ అయ్యేది. కానీ ఎప్పుడు కూడా ఆ సింపతి తను వాడాలి బిగ్ బాస్ అప్పుడు నాకు నిజాయితీ కనబడ్డాయి అనమాట. సో అలా నిజాయితీ వ్యక్తి తను కానీ విషయప్రియ కానీ వాళ్ళతో చాలా నిజాయితీగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని ఉంచుకోవాలి. కానీ ఏం చేస్తారండి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చూద్దాం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటో నేను కూడా చూస్తా. బిగ్ బాస్ ఆడుతున్నా నిజంగా ఎంటర్టైన్మెంట్ లేకుంటే మాత్రం ఈసారి బిగ్ బాస్ కాదు బొక్కల వాసన చెప్పుకోవచ్చా అండి.